Morning, Vanina. Happy evening. Good evening. Happy evening. వినిపిస్తుందా? ఓకే. 1 minute. एक चांस में और Happy evening, coach. Good evening, Mani Anna. కోచ్ ఏది కనపట్లే కోచ్. కనిపిస్తుందా? కోచ్. ఓకే, స్టార్ట్. రేవంత్ అన్న. ఇంకో దానికి లేదన్న కడుపు మీద. ఓకే, నెక్స్ట్. దివ్యకీర్తి కోచ్. ఇంకా కొమ్ములకి ఒక్కటి ఉంది కోచ్, ఇంకొకటి లేదు కోచ్. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ ఒక మేఘం ఉందన్న, ఇంకోటి లేదన్నా. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ ఎవరు? Now it's time for super picture. So first ఈ పిక్చర్ ని బాగా అబ్జర్వ్ చేయండి.
పిక్చర్లో అసలు ఏం కనిపిస్తోంది, ఏముంది, ఎందుకుంది, ఎలా ఉంది, ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఆలోచించండి. ఆ తర్వాత మీకేమనిపిస్తా ఉందో 1 సెంటెన్స్ లో చెప్పండి. రెడీ, స్టార్ట్. నిఖిత అన్న ఉమ్, అన్న ఒక అబ్బాయి డబ్బులని బ్యాగు లాగా వేసుకొని వెళ్తున్నారన్న. సూపర్. నెక్స్ట్. ఆదిత్య కోచ్. ఆదిత్య కోచ్. చెప్పు. ఆడ ఒక అబ్బాయి డబ్బుల్ని ఎక్కువగా ఎత్తుకొని పోతాడు కోచ్. సూపర్. నెక్స్ట్. భువికీర్తి కోచ్. బాగా చదువుకుంటే డబ్బులు వస్తాయి కోచ్. సూపర్. నెక్స్ట్. హర్ష కోచ్. రేవంత్ కోచ్. అక్కడ అందరూ పరిగెత్తు వెళ్తున్నారు కోచ్. సూపర్. నెక్స్ట్. రేవంత్ కోచ్. బాయ్స్ అండ్ గర్ల్స్ స్కూల్ కి వెళ్తున్నారు కోచ్. సూపర్. నెక్స్ట్. హర్ష కోచ్. ఆ అక్కడ పచ్చని మైదానాలు. చెప్పిన వాళ్ళే మళ్ళీ చెప్పకూడదు. నవ్ ఇట్స్ టైం ఫర్ థింకింగ్ ఛాలెంజ్. సో ఇక్కడ మనకి 6 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క క్వశ్చన్ కి ఫస్ట్ క్వశ్చన్ చదవాలి, తర్వాత దానికి అర్థం చెప్పాలి, తర్వాత దానికి ఆలోచించి ఆన్సర్ చేయాలి. ఓకేనా? రెడీ, స్టార్ట్. నిఖిత అన్న which square request results if you combine the next two squares? అంటే అర్థమేమి? ఆ స్క్వేర్ ఏం ఆన్సర్? 4 అన్న. ఓకే, నెక్స్ట్. హర్ష కోచ్. Which square results if you combine the next two squares? 5 కోచ్. 5. 5 కోచ్. ఆన్సర్ 5 యాడ్ ఉందిరా. నెక్స్ట్. భువికీర్తి కోచ్. Which square results if you combine the next two squares? Coach, third one, coach. ఓకే, నెక్స్ట్. Now it's time for Coach, ఒక doubt, coach. First one, ఒక doubt, coach. రెండు అడుగు. కోచ్ ఫస్ట్ వన్ అది 4 ఎట్లా అవుతుంది కోచ్? సెకండ్ వన్ అవుతుంది కదా కోచ్ అది. అర్థం కాల. అదే ఫస్ట్ వన్. మీ వాయిస్ చాలా లోగా వినిపిస్తోంది, సరిగ్గా వినిపించట్లేదు. కోచ్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదండి కోచ్, దాంట్లో కరెక్ట్ ఆప్షన్ సెకండ్ వన్ కదండి కోచ్. ఆ అమ్మాయి 4th వన్ చెప్తుంది కోచ్. నువ్వు కరెక్ట్ చెప్పావా తప్పు చెప్పావా అని నేను కరెక్షన్ చేయట్లేదు. నువ్వు ఆలోచిస్తున్నావా లేదా అనేది చూస్తున్నాను అంతే. ఓకేనా? నేను ఇక్కడ ఎగ్జామినర్ ని కాదు కరెక్ట్ చేసి మార్కులు ఇవ్వడానికి. నేను నిన్ను ఆలోచింప చేస్తున్నాను అంతే. ఓకే, సో ఎగ్జామ్ లాగా బుక్ లో ఉండేది రాహేస్తే చేసేది ఆన్సర్ కాదు. నువ్వు అసలు ఆలోచిస్తున్నావా లేదా, దట్ ఈస్ అ లైఫ్ స్కిల్. ఆలోచించడం అనేది ఎవరు నేర్పించట్లేదు, అదే నేర్పిస్తున్నాం గురుకులంలో. నాకు కరెక్ట్ చెప్పే వాళ్ళు అవసరం లేదు, ఆలోచించే వాళ్ళు కావాలి, ఆన్సర్ చెప్పే వాళ్ళు కావాలి. అది తప్పైనా పర్లేదు. ఓకేనా?
ఓకే, ఇంకో డౌట్? అంతే కోచ్. ఓకే, మనీ ఏం కనపడలేదన్న, ఇంత బ్లాక్ గా ఉంది. అర్థం కాల? అంతా బ్లాక్ గా ఉంది, కనపడలేదన్నా. ఎవరికి? నీ నెట్వర్క్ ఒకసారి చెక్ చేసుకోమా, అందరికి కనిపిస్తోందిగా. నౌ ఇట్స్ టైమ్ ఫర్ body eat IT ఇట్ అంటే అది. ఓకే, రెడీ, స్టార్ట్ టెల్లింగ్ ద సెంటెన్సెస్. Nikita అన్న, it is your pen. వావ్. రేవంత్ అన్న, it is your bag. వావ్. హర్ష కోచ్, Ah. it is our national flag. వావ్. భువికీర్తి కోచ్. ఇట్ ఈస్ అన్ ఎలిఫెంట్. వావ్. నెక్స్ట్. ఏరా, నువ్వు ఒకడేనా ఆన్సర్ చేయదు అక్కడ, మిగిలిన వాళ్ళు చేయరా? ఆదిత్య కోచ్, ఇట్ ఈస్ ఏ బుక్. వావ్. ఓకే, నౌ ఇట్స్ టైమ్ ఫర్ చెప్పు. Story time. వెంకట్రమణ ఏదో చెప్తున్నాడు, చెప్పు. ఇట్ ఈస్ ఏ షార్ట్. వావ్. అందరూ నోరు తెరిచి చెప్తేనే మీకు వచ్చో రాదో తెలుస్తుంది. మీరేమి చెప్పకుండా సైలెంట్ గా ఉంటే అలాగే కూర్చో ఉంటారు. ఇదేం సినిమా కాదు. మీరు సినిమా చూసేకి రాలా, నేను సినిమా చూపించేకి రాలా. అర్థమైతుందా? ఇది లైఫ్ స్కిల్స్ క్లాస్, అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఓకే, రేపటి నుంచి ఎవరు సైలెంట్ గా అక్కడ కూర్చొని నిలబడుకోకూడదు. ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి. అర్థమవుతుందా? కోచ్. భూకీర్తి చూడు, బొమ్మలు గీస్తా ఉంది స్క్రీన్ పైన. లేదు కోచ్, అది వచ్చేసింది కోచ్. వచ్చేస్తుంది అట్లే. ఓకే, నౌ ఇట్స్ టైమ్ ఫర్ స్టోరీ టైం. ఓకే, సో ఈ బొమ్మని చూసి మీకేమనిపిస్తా ఉందో ఒక కథని బిల్డ్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క సెంటెన్స్ చెప్పండి. హెల్ప్ చేసేలాగా ఉండాలి కథ. కమాన్, స్టార్ట్. నిఖిత అన్న, అనగనగా ఒక వేటవాడన్నా. ఓకే. హర్ష కోచ్, వేటగాడు జింకని వేటాడడానికి అడవికి వచ్చినాడు కోచ్. ఓకే. భువికీర్తి కోచ్. ఆ జింకకి ఆ వేటగాడు బాణం వేస్తున్నాడు కోచ్. ఓకే. ఆదిత్య కోచ్, చెట్లు ఎక్కువగా ఉంది కోచ్ ఆడ. ఓకే. కోచ్, నా పేరు మునీశ్వర్ కోచ్. జింక పారిపోతుంది కోచ్. ఓకే. ఓకే, నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఎక్స్క్యూజ్ మీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఎన్ని ఉన్నాయి? 28 కోచ్. ఓకే, కమాన్, ప్రాక్టీస్ చేయండి అన్ని.
ఓవర్ కోచ్. Okay. Ready? Come on to the video. Ready? Come on to the video. Nikita. Come on, start practicing. Coach. Very good. Now it's time for laughing alphabet. See, laughing alphabet అంటే మీరు ఇలా ఎట్లా చెప్తారో అట్లా చిన్నప్పుడు చెప్పేటప్పుడు ఇని అని నవ్వేది హహా కదా. సో ఫస్ట్ నేను చెప్తాను, అలా చెప్పండి. హహా హహా హిహి హిహిహి హోహో హోహో హే హే హై హై హోహో హహౌ హం హహా హహహహహహా. Now it's time for villain's laugh. సో లాఫింగ్ ఆల్ఫాబెట్ తో పాటు లాఫింగ్ సాంగ్ కూడా ఉందన్నమాట. సో పాత కాలంలో మాయాబజార్ సినిమాలో ఉండేదన్నమాట. సో అలా హే 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 హో 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 హౌ 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 హా హహం హహా హహం హహా హా హహం హహా హహా. సో చేతులుగా బాగా పైకి ఎత్తానల్లా. చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తాల, రెండు చేతులు. ఇది లాఫింగ్ సాంగ్ అంటే, లాఫింగ్ ఆల్ఫాబెట్, లాఫింగ్ సాంగ్ అంటే. ఓకేనా? ఓకే. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఛాంపియన్స్. దానికంటే ముందు ఎంతమంది స్కూల్కి వెళ్ళారు? వెరీ గుడ్. ఎంతమంది మార్నింగ్ 5కే నిద్ర లేచారు?
సో ఎంతమంది ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేశారు? ఓకే. ఎంతమంది మార్నింగ్ చెట్లకి నీళ్లు పోసారు? వెరీ గుడ్. ఎంతమంది స్కూల్లో ఆయమ్మలకి హెల్ప్ చేసే వాళ్ళకి అందరికి థ్యాంక్స్ చెప్పారు? వెరీ గుడ్. ఎంతమంది చెత్త ఎత్తుకొని పోయి అన్న వాళ్ళకి అక్క వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారు? ఓకే, స్కూల్లో వాళ్ళకన్నా థ్యాంక్స్ చెప్పింటే చాలు. ఎంతమంది మీరు తినే తట్టలు గ్లాసులు తినే ముందు తిన్న తర్వాత వాష్ చేసుకున్నారు? వెరీ గుడ్. ఓకే. ఎంతమంది మీరు ఏదైనా తప్పు చేసింటే ఎదుటి వాళ్ళకి సారీ చెప్పారు? గుడ్. ఎంతమంది కనీసం ఒక్కరికైనా హెల్ప్ చేశారు? ఎంతమంది పక్షులకి జంతువులకి నీళ్లు పోసారు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు మీరంతా? Champions. Come on, ready? Start the champion pledge. Who Kirti? I am the best. I am the best. I am the great. I am the I am a champion. I am a Take your hand, put in your heart, start the prayer. నేను ఆనందంగా ఉండాలి. నేను ఉండాలి. మేము ఆనందంగా ఉండాలి. మేము మనము ఆనందంగా ఉండాలి. అందరూ ఆనందంగా ఉండాలి. అందరూ నేను ఇతరులకు సాయం నేను ఆరోగ్యంగా ఉండాలి. మేము ఆరోగ్యంగా ఉండాలి. మనము ఆరోగ్యంగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. నేను ఇతరులకు సాయం చేయాలి. మేము ఇతరులకు సాయం చేయాలి. మనము ఇతరులకు సాయం చేయాలి. అందరూ ఇతరులకు సాయం చేయాలి. జై బోలో భారత్ మాతా కీ జై. జై బోలో భారత్ జై. జై బోలో భారత్ మాతా కీ జై. జై బోలో భారత్ జై. జై బోలో భారత్ మాతా కీ జై. జై బోలో భారత్ జై. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. జై భారత్ జై హింద్. Take your left hand, put in your right shoulder. Take your right hand, come on, say shabash, shabash, shabash. Shabash, shabash. Shabash. Shabash, 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 shabash. Bye, claps. 1, 2, bye. 1, 2. 1, 2, bye. 1, 2. 1, 2, bye, bye. 1, 2. సో మొన్న ఏం క్లాస్ నేర్చుకున్నారు?
మనం నేర్చుకున్న క్లాప్ చేయండి. టచ్ క్లాప్స్. స్టార్ట్. ఓకే, ఈ రోజు ఇంకొన్ని క్లాప్స్ నేర్చుకుందాం. రెడీ, స్టార్ట్. రెడీ, రెడీ. 1 2 3 1 2 3 1 2 3 1 2 palm. సో ఈ క్లాప్స్ పేరేమి? రాకెట్ క్లాప్స్. సో ఒక సైడ్ రైట్ సైడ్ నుంచి రాకెట్ పోతుంది, ఇంకో సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి రాకెట్ పోతుంది. మళ్ళీ 2 రాకెట్లు ఉంటాయి, గుద్దుకొని ఏమవుతాయి? పేలిపోతాయి. సో అలాగే మీరు కూడా ఒకరినొకరు తిట్టుకుంటా కొట్టుకుంటా ఉంటే ఏడుస్తూనే ఉంటారు. అదే అందరూ కలిసిమెలిసి ఉంటే హ్యాపీగా ఉంటారు. కరెక్టా? సో అదే రాకెట్ క్లాప్స్. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఇంకో క్లాప్స్. ఓకే, రెడీ. 1 2 బుస్. 1 2 బుస్. 1 2 బుస్ 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 బుస్. ఇదేమిది బుస్ అనేది? స్నేక్, పాము. పాము మంచిదా? మామూలుగా ఎవడన్నా ఏమంటే అది మాట్లాడుతా ఉన్నాడు అనుకో, వాడిని ఏమంటాము? బుస్సులు కొట్టద్దురా అంటామా లేదా? సో ఎప్పుడు మనకి తెలియంది వాగకూడదు. ఓకేనా? సో మనకు తెలియంది మనం వాగకూడదు, మనకు తెలియంది అబద్ధాలు చెప్పకూడదు అని చెప్పే ఈ క్లాప్స్. అలా చెప్తూ ఉన్నామనుకో మనం కూడా బుస్ 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 లాగా, పాము లాగా మనల్ని ఏదో ఒక రోజు ఆ అబద్ధమే మనల్ని కాటేస్తుంది. ఓకేనా? అర్థమైందా? సో ఈ క్లాప్స్ పేరేమి? బుస్ క్లాప్స్. ఓకే, తర్వాత రెడీ, స్టార్ట్. వన్స్ అగైన్ 1 2 1 2 1 2 అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు. ఏం చేయాలి? సో డిస్టర్బ్ చేయకూడదు, అందుకనే దీన్ని సైలెంట్ క్లాప్స్ అంటారు. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఫైనల్ గా మీ ఇంటికి ఎవరైనా వస్తే ఎలా ఇన్వైట్ చేస్తారు? వెల్కమ్. ఓకే, సరే, వెల్కమ్ క్లాప్స్ చేద్దామా? రెడీ, 1 2 వెల్కమ్. 1 2
One. నమస్తే. Namaste. 1 2 One, two. సుస్వాగతం. ఓకేనా? సో ఎవరైనా ఇంటికి వస్తే వెల్కమ్ చేస్తాం. వెల్కమ్ చేసిన తర్వాత వాళ్ళని ఏమని అడుగుతాము? బాగున్నారా అనేసన్నా. బాగున్నారా? సరే, బాగున్నారా క్లాస్ నేర్చుకుందామా ఈరోజు? కోచ్. ఓకే, రెడీ? 1 2 One, two. 1 2 One, two. 1 2 బాగున్నారా? ఓకే, రెడీ? మళ్ళీ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇంకోసారి ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు మీరు ఇది ట్రై చేయండి. ఓకేనా? ఇవన్నీ మారల్ క్లాప్స్ అంటారు. సో మారల్ వాల్యూస్ ఎలాగో అలా మారల్ క్లాప్స్. సో మీకు అందరికి రేపు Okay, సండే coach. కాబట్టి మీకు ఒక ప్రాజెక్ట్ వర్క్. సో ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే, ఒక అట్ట ఉంటుంది కదా, నోట్బుక్ అట్ట ఏదన్నా ఉంటుంది కదా. సో నోట్బుక్ అట్టది గట్టిగా ఉండేది కార్డ్బోర్డ్ నోట్బుక్ అట్ట తీసుకొని రౌండ్ గా ప్లేట్ సైజు ఏదో ఒక సైజు లో రౌండ్ గా కట్ చేయండి. ఓకేనా? సో కట్ చేసి సో దాంట్లో 12 అవర్స్ 12 పాయింట్స్ పెట్టండి. 12 9 6 3 తర్వాత మధ్యలో ఉండే అవర్స్ అన్ని పెట్టి 2 చిన్న పుల్లలు పెట్టండి. పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు, ఈవెన్ సెకండ్ ముళ్ళు కావాలంటే కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. పెట్టి Okay, ఒక coach. క్లాక్ ని తయారు చేయండి. ఓకేనా? సో క్లాక్ ని తయారు చేసి టైం ని ఎలా చదవాలనేది నేర్చుకోవాలి మీరు. అందరు ఇప్పుడు డిజిటల్ వర్డ్ అయిపోయింది కాబట్టి ఫోన్లోనో దాంట్లోనో చూసి 9 10 11 12 అట్లా చూసి చెప్పేస్తున్నారు. కానీ అనలాగ్ క్లాక్ అంటారు, దాన్ని చూసి చెప్పేది ఇప్పటివరకు ఎవరికి తెలియట్లేదు. ఒకప్పుడు అసలు క్లాకే లేదు, సూర్యుని చూసే టైం చెప్పేవాళ్ళు. ఓకేనా? సో అలాంటి పద్ధతి Okay, coach. నేర్చుకోవాలంటే ఫస్ట్ మీకు అనలాగ్ క్లాక్ తెలుసుకోవాలి. ఆ తర్వాత నీడని చూసి ఎలా టైం చెప్పేదో నేర్చుకోవచ్చు మీరు. ఫస్ట్ అనలాగ్ క్లాక్ తెలిస్తేనే మీకు షాడో క్లాక్ నేర్చుకునేకి అవుతుంది. ఓకేనా? అప్పుడు క్లాకే లేకపోయినా మీరు ఒక జస్ట్ ఒక పెన్ నిలబెట్టి ఇట్లా దాని నీడని చూసే చెప్పేసేయచ్చు ఇప్పుడు టైం ఎంత అని. అది కూడా నేర్చుకోవచ్చు మీరు. ఓకే? సో ఫస్ట్ Okay. అనలాగ్ క్లాక్ నేర్చుకోండి, తర్వాత అది నేర్చుకోవచ్చు. ఓకేనా? సో బాగా క్లాప్స్. అలాగే మీరు టైం ఉండేదాన్ని బట్టి ఈవెన్ మీరు మధ్యలో 7 అప్ గేమ్, మెమరీ గేమ్, లిజనింగ్ గేమ్ కూడా ఆడొచ్చు అనమాట. ఓకేనా? సో మనము స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి 6 minutes అయిపోయింది కాబట్టి సో విల్ ట్రై సమ్ అదర్ డే. లేదు 5 minutes లేదన్నా గేమ్ ఆడదామంటే కన్నా ఆడొచ్చు. ఎట్లా? ఆడదాం కోచ్. ఏం గేమ్ ఆడదాం? గో కోచ్. 7 అప్ గేమ్. ఓకే, నిఖిత, రేవంత్, భూకీర్తి, ఆ పక్క హర్షవర్ధన్. సో నలుగురికి గేమ్. ఓకేనా? సో నేను ఫస్ట్ ఓకే. వీడియో ఆఫ్ చేస్తా ఉన్నా. గేమ్ రూల్స్ ఏమంటే, నేను ఎవరి పేరు చెప్తే వాళ్ళ నెంబర్ చెప్పాలి. 1 2. ఇప్పుడు నిఖిత అంటే 1 చెప్పాలి, రేవంత్ అంటే 2 చెప్పాలి, భూకీర్తి అంటే 3 చెప్పాలి, హర్ష అంటే 4 చెప్పాలి, మళ్ళీ నిఖిత 5. అంటే నేను ఆర్డర్ ఎట్లయినా చెప్తాను, కానీ 7 వచ్చే వాళ్ళు మాత్రం 7 చెప్పకూడదు, అప్ అని చెప్పాలి. 7 అని చెప్తే వాళ్ళు అవుట్. ఓకేనా? అర్థమైందా? అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ 8 కంటిన్యూ నెంబర్ చెప్పకూడదు. ఓకే, రెడీ? హర్ష 1 నెంబర్ చెప్పు. నిఖిత 3 కోచ్. 4 కోచ్. రేవంత్
5 coach. హర్ష, 6 coach. భూకీర్తి, Up coach. నిఖిత, 1 coach. హర్ష, 2 coach. భూకీర్తి, 3 coach. రేవంత్, 5 coach. నిఖిత, 5 coach. 5 తర్వాత మళ్ళీ 5 ఎట్లా వస్తుంది? అవుట్. సో ఇది గేమ్. అన్న అబ్బా 4 చెప్పాడన్నా. 5. సో ఎవరైనా అవుట్ అయితే కన్నా బ్యాక్ 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 కప్ ఎట్లా? సో ఇట్లా Back, బ్యాక్ back, బ్యాక్ బ్యాక్ అంటే బ్యాక్ వెనక్కి వెళ్ళిపోవాలి. కనండి ఒకసారి. Back, 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 back. సో మేము వస్తాం కదా 13th హోమ్ కి. ఆ రోజు మీకు అన్ని నేర్పిస్తాం అనమాట. ఈ గేమ్స్ అన్ని కూడా డైలీ ఏం గేమ్స్ ఆడాలి అని చెప్పి. మీరు పడుకునే ముందు 7 అప్, తర్వాత వచ్చి మెమరీ గేమ్, తర్వాత వచ్చి లిజనింగ్ గేమ్. ఈ 3 గేమ్స్ మీరు అక్కడ ఆడేటివి నేర్పిస్తాం. ఎందుకంటే అన్ని గురుకులాల్లోనే ప్రాక్టీస్ చేస్తాను. సో అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాము. సో డైలీ కూడా అక్కడ కూడా చేస్తాం. ఓకేనా? రెడీ? సో టైం ఫర్ బాయ్ క్లాప్స్. సో హై క్లాప్స్ కూడా అలాగే ఉంటది. 1 2 హై, 1 2 హై, 1 2 హై. సేమ్ హై కూడా అలాగే. సో రెడీ? బాయ్. ఓకే. సో రేపు మనకి సండే వీక్లీ టోర్నమెంట్ ఉంటుంది. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే కన్నా మీరు రావచ్చు. ఈవెన్ హోమ్ లో కూడా మేము వస్తాం కదా నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు మీకు నేర్పిస్తాము. మీరు కూడా బాగా నేర్చుకొని వస్తే కన్నా మీరు కూడా వీక్లీ టోర్నమెంట్స్ కి రావచ్చు. వచ్చిన వాళ్ళు సర్టిఫికేట్స్ కూడా గెలుచుకోవచ్చు. ఓకేనా? ఓకే. బాయ్. గుడ్ నైట్. Bye, coach. బాయ్. గుడ్ ఈవినింగ్. గుడ్ నైట్.